ఇచ్చే భూములు కాబట్టి, అంటే విద్యా సంస్థలకో లేదంటే హోటల్స్ ఇచ్చే. ఇప్పుడు రేపు పొద్దున్న రిటర్నబుల్ ఫ్లాట్ లో ఇలాంటి రైతులు వాళ్ళు అమ్ముకోవాలంటే ప్రైవేట్ వ్యక్తులకో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోతుందా? అంటే దీనికైతే 8 కోట్లకైతే ఎవరు కదా, ఏ 10, 15 లేదంటే ఇంకా 20 ఆ స్థాయికి వెళ్తుందా? అంటే వీళ్ళది కొంటే అటు వెళ్తుంది ఆటోమేటిక్. వీళ్ళది కొనగలిగితే రైతులు కూడా అమ్ముకోవచ్చారు. ముందు అందరికంటే సక్సెస్ అయ్యేది అప్పుడు లింగమనేని, ఎందుకంటే ఆయనది బల్క్ ల్యాండ్ ఉంటది. అంటే ఈ స్టార్ హోటల్స్ వాళ్ళు కొంటారేమో ఏదో రకంగా 8 కోట్లు అంటే వాళ్ళ ఎకరానికి. స్టార్ హోటల్ విజయవాడలోకి రావడానికి ఎవడు రాలా, గుంటూరులోకి పిలిచారు కదా, ఎవడొచ్చాడు? అయితే గీతే వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు ఎవరన్నా మొహమాటానికి కొనాలి కానీ విజయవాడ గుంటూరుకే స్టార్ హోటల్ రావట్లా. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలో హైయెస్ట్ స్టార్ హోటల్ నోవాటెల్. ఆక్యుపెన్సీ ఎంత ఉంటుంది? ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే ఆక్యుపెన్సీ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు డైరెక్ట్ పబ్లిక్ ఆక్యుపెన్సీ అంత ఉండట్లా. ఐలాపురం ఉంది, లేకపోతే డివి మేనర్ ఉంది అక్కడ. వీటిట్లో ఎంత ఉంది? ఇప్పుడు ఎదువరకు మొదట్లో ఆంధ్రజ్యోతి పాత ఆఫీస్ గ్రీన్ పార్క్, దాంట్లో ఏముండేది జనం? వీళ్ళ ప్రభుత్వ యాక్టివిటీ ఉంటే నడుస్తుంది అంతే, లేకపోతే ఏముంది? ఒకవేళ అప్పుడు ఫ్లాట్ ధర కూడా ₹1 కోటి దాకా అమ్ముతారేమో. కోటి అనేది చీఫ్ అండి, అక్కడ 3-4 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కుకట్పల్లి ఎంత అండి? ₹1 కోటి తక్కువ లేదు కదా, అంటే దాంతో ఎక్కువ పెడతారు కదా, ఇప్పుడు ఎక్కువ అంటున్నారు కదా. ఆ పాపులేషన్ దీనికి